గేరు కూడా మార్చాల్సిన సమయం కూడా వచ్చింది. ఇన్ని రోజులు మనం చేసిన క్యాంపెయిన్ కానీ, గడప గడప కానీ, మన ప్రయాణం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు. ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా, ఇక ఈ 6 నెలలు కూడా సరిగ్గా చేయకపోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి కాదు. ఇన్ని రోజులు బాగా చేసినా ఈ 6 నెలలు మీరు ఏం చేయబోతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. 175కు 175 వై నాట్ అని ఎప్పుడు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని మనం చూస్తే మెయిన్ చేసిన మంచిని చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. 24 గంటలు లేనిది చెప్పడము, లేనిది వాగడము ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇంకా మాట్లాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మన నియోజకవర్గంలో ఉంటూ మన నియోజకవర్గంకి నీళ్లు రాకపోయినా మన నియోజకవర్గానికి నీళ్లు రావడానికి రాకుండా అడ్డుపడిన ఎమ్మెల్యేలకి సలాం కొడుతూ గులాం కొడుతూ ఉండేవాళ్ళు మన కాన్స్టిట్యున్సీలో, మన సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్నీ చూశాను అయిపోయింది. బట్ ఎనీవే, ఇప్పుడు మనం వచ్చింది ఈ టికెట్లు, ఈ చెత్త, ఈ మాట్లాడడానికి కాదు. మనం ఫైట్ చేయాల్సింది వాటర్ కోసం. ఈరోజు సండే, ప్రాబబ్లీ ట్యూస్డే ఆర్ సో వాళ్ళకి నేను చెప్పాను, ట్యూస్డే ఆర్ వెనస్డే వాటర్ ఇవ్వకపోతే అందరం కలిసికట్టుగా పిఏబిఆర్ రైట్ కెనాల్కి వాటర్ కోసం మనం 100% వర్క్ చేయాలి. అండ్ మన కాన్స్టిట్యున్సీలో ఉండి మన రైతులు ఏడుస్తున్నా కానీ పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల వాళ్ళ ఆనందం కోసమో, ఎవడో సాటిస్ఫై చేయడం కోసమో పనిచేసే వాళ్ళందరూ ఈ మన లైవ్లో ఉండేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టేవాళ్ళు. దయచేసి మీ పని మీరు చూసుకుంటే బెటరు. ఇంతకన్నా మంచి వర్డ్స్తో చెప్పడం నాకు కూడా రాదు. అండ్ వాట్ ఎల్స్, మన కాన్స్టిట్యున్సీ రైతుల కోసం పోరాడే వాళ్ళు నాతో ఉండొచ్చు. అలాగే వేరే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేల కోసం మన కాన్స్టిట్యున్సీ అంటే రైతులు ఏమైపోయినా పర్వాలేదని పనిచేసే వాళ్ళు దయచేసి మీరు ఈ లైవ్లోంచి వెళ్ళిపోండి. టాపిక్ టికెట్స్ కాదు, మనం వాటర్ గురించి. సో యూ ఆస్క్డ్ సో మెనీ అదర్ క్వశ్చన్స్. అసలు వాటర్ గురించి మాట్లాడేటప్పుడు వాటర్ గురించే మాట్లాడండి. ఇంకా రోడ్లని ఇవని చెత్తవన్నీ పెట్టకండి. సో ఎవడైనా ఇదే పని అంటే ఇంకేం పని లేదనమాట, తిన్న తరగదు, ఏం లేదు. ఇప్పుడు మనం కూడా ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మన బ్రిడ్జ్ ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర ఆల్రెడీ ఉన్న బ్రిడ్జిని కొంచెం అసలు అది మీరు చూసారో లేదో, కొంచెం వెడల్పు జరిగింది. సో దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. నాకు ఆశ్చర్యం వేసింది, అంటే అంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. అండ్ ట్రాఫిక్ కూడా నేనేం చాలా తగ్గిపోయి అసలు ట్రాఫికే లేనట్టు కనిపించింది కూడా నేనేం చూడలేదు. సో నేను చూసింది ఏంటంటే, రైతులకి ఖర్చు పెట్టాల్సిన నీళ్లు రోడ్లకు ఖర్చు పెడుతున్నాం. ప్రతివాడు సింగనమల నియోజకవర్గంలో వరి పండుతుంది, వేరే అదర్ గ్రెయిన్స్ పండుతాయి, పండ్లు పండుతాయి, అండ్ కూరగాయలు పండుతాయి. ఇవన్నీ కూడా తిని ఎంజాయ్ చేస్తారు. మరి సింగనమల నియోజకవర్గ రైతులకి నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు మాత్రం ఎవ్వరు అసలు నోరు ఇప్పరు అనమాట. అంటే అసలు మిగతా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ చాలా బాధ, పెయిన్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదంట, చేయకూడదంట.